హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి స్ఫూర్తినిచ్చే అబ్దుల్ కలాం గారి నుంచి ఇవాళ తెలుసుకుందాం. ఏపీజే అబ్దుల్ కలాం గారు భారతదేశం యొక్క 11వ రాష్ట్రపతిగా 2002 నుంచి 2007 వరకు పనిచేశారు. కలాం తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. భౌతిక శాస్త్రం మరియు ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పట్టా పొందారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు తర్వాతి 4 దశాబ్దాల కాలంలో శాస్త్రవేత్తగా మరియు సైన్స్ అడ్మినిస్ట్రేటర్గా గడిపారు. ప్రధానంగా రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోలో పనిచేశారు. భారతదేశంలో అంతరిక్ష కార్యక్రమాల్లో మిలిటరీలో పాల్గొని క్షిపణి అభివృద్ధిలో ముఖ్యమైన పాత్రను పోషించారు. అయితే ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి ఆసక్తికరమైన వాస్తవాలు ప్రస్తావిద్దాం. ఈయన అక్టోబర్ 15, 1931 ఒక పేద కుటుంబంలో జన్మించారు. అతని తండ్రికి తన కుటుంబానికి పోషించడానికి పడవ నడిపేవారు. కలాం మొదటి నుండి కష్టపడి పనిచేసే బాలుడు. తన 5 సంవత్సరాల వయసులో కలాం తన కుటుంబానికి మద్దతు ఇవ్వడానికి వార్తాపత్రికలను అమ్మడం ప్రారంభించాడు. అతను పాఠశాల తర్వాత సాయంత్రం ఈ పని చేసేవాడు. అతను తన అధ్యయనాలతో చాలా సమయం గడిపేవాడు. కలాం గారు భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం పైన ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు 1954లో సెయింట్ జోసెఫ్ కాలేజ్, ట్రిచురాపల్లి నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1955లో అతను మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరారు. భారతీయ వైమానిక దళానికి ఫైటర్ పైలట్ అయ్యే అవకాశాన్ని కలాం కోల్పోయాడు. అతను జాబితాలోని 9వ స్థానంలో ఉన్నాడు. 8 ఓపెనింగ్స్ మాత్రమే ఉన్నాయి. సో మొదటి 8 షార్ట్ లిస్ట్ అభ్యర్థులను నియమించారు. 1960లో కలాం డిఆర్డిఓ యొక్క ఏరోనాటికల్ డెవలప్మెంట్ స్థాపనలో ముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నారు. 1969లో కలాంను శాటిలైట్ లాంచ్ వెహికల్స్ కోసం ప్రాజెక్ట్ డైరెక్టర్గా నియమించారు మరియు ఇస్రోకి మార్చారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైంది మరియు కలాం దర్శకత్వంలో రోహిణి ఉపగ్రహంను భూమి యొక్క కక్షలోకి ప్రయోగించగలిగారు. బాలిస్టిక్ క్షిపణులతో నిరంతర విజయవంతమైన వాహనం సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రారంభించడం వల్ల కలాంను భారతదేశంలోని క్షిపణి మనిషి అంటే ఇండియన్ మిజైల్ అని పిలుస్తారు. ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశ అణు సామర్థ్యాలకు గణనీయమైన కృషి చేశారు. పోఖ్రాన్ 2 అణు పరీక్షలు 1998లో అతని సంస్థాగత మరియు సాంకేతిక మద్దతులతో విజయవంతమైంది. దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలతో సహా అనేక అవార్డులతో కలాం గౌరవించబడ్డారు. అందులో భారతరత్న 1997, పద్మభూషణ్ 1981 మరియు పద్మవిభూషణ్ 1990. ఆసక్తికరంగా కలాం 40 విశ్వవిద్యాలయాల్లో డాక్టరేట్లతో గౌరవించబడ్డారు. అతని జీవితం నుండి ప్రేరణ పొందిన బాలీవుడ్ చిత్రం కూడా ఐ యామ్ కలాం అనే టైటిల్తో నిర్మించబడింది. కలాం భారతదేశంలోని మరియు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి ప్రేరణగా ఉన్నారు. జూలై 25, 2002న ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం అయిన ఇండియాకు రాష్ట్రపతి అయ్యాడు. ప్రజలతో సరళమైన వైఖరి కలిగిన కారణంగా అతన్ని పీపుల్స్ ప్రెసిడెంట్ అని పిలుస్తారు. కలాం విద్యార్థులు మరియు పిల్లలతో చాలా సన్నిహితంగా ఉండేవారు. మిలియన్ల మంది చిన్నపిల్లలకు ఆయన ప్రేరణగా నిలిచాడు. దేశవ్యాప్తంగా తన పర్యటనల సందర్భంగా విద్యార్థుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అతని విచారకరమైన మరణం వరకు వారితో సమావేశమయ్యారు. పిల్లలు ఏ దేశానికైనా భవిష్యత్తు అని కలాం నమ్మారు. న్యూయార్క్లోని JFK విమానాశ్రయంపై కలాం 2 సార్లు కోప్పడ్డారు. ఎందుకంటే కలాం గారిని విమానాశ్రయ సిబ్బంది పేలుడు పదార్థాల కోసం తనిఖీ చేశారు. ఈ సంఘటనను భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. కలాం గారిని ప్రజలు ఎలా గుర్తుంచుకోవాలనుకుంటున్నారో ఒకసారి ఒక జర్నలిస్ట్ అడిగారు. శాస్త్రవేత్తగా, అధ్యక్షుడిగా లేదా ఉపాధ్యాయుడిగానా అని. దానికి కలాం నవ్వుతూ సమాధానం ఇచ్చారు. నన్ను మొదట ఉపాధ్యాయుడిగా మరియు తర్వాత ఇతర వ్యక్తిగా గుర్తుంచుకోవాలనుకుంటున్నాను అని చెప్పారు. తన రాష్ట్రపతి పదవీ కాలం తర్వాత అతను అహ్మదాబాద్, ఇండోర్ మరియు షిల్లాంగ్ వద్ద వివిధ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మరియు లీడర్షిప్ ఇన్స్టిట్యూట్స్లో విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నారు. కలాం స్విట్జర్లాండ్లో సందర్శించిన రోజును జ్ఞాపకార్థంగా ఆ దేశంలో సైన్స్ డేగా జరుపుకుంటారు. కలాం తమిళంలో చాలా కవితలు రాశారు. వీణా అని పిలువబడే సంగీత వాయిద్యంను కూడా వాయించడంలో మంచి ప్రావీణ్యం కలవారు. ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి ఒక సరదా వాస్తవం ఏమిటి అంటే అతను ముస్లిం అయినప్పటికీ ఒక శాకాహారి. ప్రతిభా పాటిల్ గారి రాష్ట్రపతి పదవీ కాలం తర్వాత కలాం గారిని మళ్లీ పదవీ బాధ్యతలు స్వీకరించాలని ప్రజలు అభ్యర్థించారు. అయితే కలాం మర్యాదగా నిరాకరించారు. కలాం భారతదేశంలో మొట్టమొదటి పెళ్లి కాని రాష్ట్రపతి మరియు శాస్త్రవేత్త.
రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డానికి ముందు భారతరత్నను పొందిన ముగ్గురు భారత రాష్ట్రపతుల్లో కలాం గారు కూడా ఒకరు. కలాం తన ట్విట్టర్ ఖాతాలో ఒక క్రికెటర్ను మాత్రమే అనుసరించారు. అది ఎవరంటే వివిఎస్ లక్ష్మణ్. ఈ సోషల్ మీడియా ఖాతాల్లో కలాం మొత్తం 38 మందిని అనుసరించింది. విద్యార్థులకు గణిత పాఠాలు చెప్పడానికి కలాం గారు ఉదయం 4 గంటలకే నిద్రలేచేవారు. కలాం గురువుగా డాక్టర్ విక్రమ్ సారాభాయ్ను సలహా మరియు మద్దతు కోసం ఈ ఇతర గొప్ప శాస్త్రవేత్తను స్ఫూర్తిగా తీసుకునేవారు. కలాం యొక్క మొట్టమొదటి ప్రధాన ప్రాజెక్ట్ SLV-3 విఫలమైంది మరియు అతను ఈ విషయంపై చాలా బాధపడ్డారు. కలాం గారికి 2003 మరియు 2006లో 2 సార్లుగా MTV యూత్ ఐకాన్ అవార్డు లభించింది. IIM షిల్లాంగ్లో తన చివరి రోజున అతను ఉపన్యాసం ఇస్తున్నారు. వందలాది మంది విద్యార్థులు తన ప్రసంగాన్ని అందించే పోడియం వద్ద కలాం నిలబడి ఉన్నారు. కలాం కార్డియాక్ అరెస్ట్తో ఎదుర్కొన్నప్పుడు అది అతన్ని నేల మీద పడేసింది. కలాం భారత ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారునిగా కూడా పనిచేశారు. అతను తన రాష్ట్రపతి జీతం స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చారు. అతను PURA గ్రామీణ ప్రాంతాలకు పట్టణ సౌకర్యాలకు అందించడం అనే ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. అతను వినయపూర్వకమైన వ్యక్తి మరియు ఎల్లప్పుడూ సమానత్వాన్ని ప్రోత్సహించినందున అతను సమావేశాల సమయంలో కూడా ప్రత్యేక కుర్చీలపై కూర్చోవడానికి నిరాకరించాడు. కలాం ఒక గొప్ప సంభాషణకర్త. కలాం గారు ఉగ్రవాదం గురించి ప్రశ్నలు అడగడానికి యాహూ ఆన్సర్ను ఉపయోగించారు. మన గ్రహం ఉగ్రవాదం నుంచి విముక్తి చేయడానికి మనం ఏం చేయాలి అని అడిగాడు. అతను 30,000 కంటే ఎక్కువ స్పందనను ప్రజల నుండి అందుకున్నాడు. కలాం కోరిక ఏంటంటే రాష్ట్రపతి భవన్ను పూర్తి సౌరశక్తితో అందించాలని. అయితే ఆయన రాష్ట్రపతి పదవీ కాలంలో అది అమలు కాలేదు. కలాం వార్తాపత్రికలను విక్రయించే బాలుడిగా తన వృత్తిని ప్రారంభించాడు మరియు ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాష్ట్రపతి అయ్యాడు. స్థానికంగా మరియు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని మార్చాడు మరియు ప్రేరేపించాడు. అతను తన ఆత్మకథను కూడా ప్రచురించాడు, వింగ్స్ ఆఫ్ ఫైర్. ఇది అరుణ్ తివారీతో కలిసి రాశారు. ఇది అతని బాల్యం, అతని వ్యక్తిగత జీవితం మరియు వృత్తి గురించి వివరణాత్మకంగా ఇస్తుంది. ఇది ఫ్రెంచ్ మరియు చైనీస్ సహా 13 భాషల్లోకి అనువదించబడింది. కలాం రీడర్ మరియు రచయిత. అనుభౌతిక శాస్త్రం మరియు ఆధ్యాత్మిక అనుభవాలతో సహా వివిధ అంశాలపై 15 కంటే ఎక్కువ పుస్తకాలను రచించారు.